నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేపట్టిన సమ్మెకు తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మద్దతు పలికి కార్మికులకు అండగా ఉంటామని ఆయన తెలియజేశారు. అనంతరం వారు చేస్తున్న న్యాయ పోరాటంలో మేము కూడా భాగస్వాములవుతామని ఈ సందర్భంగా వారు అన్నారు. మద్దతు తెలిపిన వారిలో నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి, సుబ్బారావు, అవధానం సుధీర్, గూడూరు సుధీర్ రెడ్డి, బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు కాశీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరి అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులు సుమారు 2 లక్షల మంది సమ్మెలో పాల్గొంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నెమ్మది నీరెత్తినట్లుంది. మన సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మున్సిపాలిటీలో సుమారు 130 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. అదేవిధంగా సూలూరుపేట పట్టణంలో సుమారు 125 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం గత 3 రోజుల నుంచి సిఐటి యొక్క ఆధ్వర్యంలో సమ్మె కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు, ధర్నా కార్యక్రమం. మరి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు రాష్ట్రంలోని 4వ తరగతి ఎంప్లాయీస్ సమానంగా వాళ్ళకి వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పని గత ఎన్నేళ్ల నుంచో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర సందర్భంగా ఎన్నికల వాగ్దానంగా ఈ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు అత్యధికమైన జీతాలు ఇస్తామని, 4వ తరగతి ఎంప్లాయీస్ కి సమానంగా జీత భత్యాలు ఇస్తామని, వాళ్ళని ఉద్యోగ పర్మనెంట్ చేస్తామని చెప్పని శుష్క వాగ్దానాలు చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. వాగ్దానాలు అయితే చేశారు కానీ వాళ్ళ ఓట్లు కొల్లగొట్టి ఈరోజు గద్దెనెక్కి వాళ్ళ సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదు. మరి డమ్మీ మంత్రుల్ని ఏర్పాటు చేసుకుని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అంగన్వాడీలు గత 16-17 రోజులుగా చేస్తుంటే వాళ్ళ సమస్య పరిష్కారానికి ఆమె వచ్చి మాట్లాడేదానికి అవకాశం లేదు. ఆమె తరపున ఈ రాష్ట్రంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు వకాల్తా తీసుకొని ఉద్యోగులతో సంప్రదింపులు జరిపిన విషయం తెలుసు. మరి జీతాలు మాత్రం పెంచడం, మిగతా సమస్యలు పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు ఆ సీనియర్ మంత్రి. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో, జనార్దన్ రెడ్డి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఒక వెలిగిన బొత్స సత్యనారాయణ ఈరోజు ఇల్లులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలంటే కేవలం పదవి కోసం సజ్జల రామకృష్ణారెడ్డి ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాడో వాటిని అమలుపరిచేదానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఈ మంత్రులు సొంతంగా ఏ ఒక్క మంత్రి కూడా తన శాఖాపరమైన నిర్ణయాలు తీసుకునేదానికి ధైర్యము దమ్ము ఒక్క మంత్రి కూడా లేదని చెప్పి కూడా తెలియజేస్తాను. మరి ఈ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులు గత 3 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం చెత్తతో, ముఖ్యంగా మున్సిపాలిటీలో చెత్తల పేరుకుపోయి ఎక్కడికక్కడ వాసన విపరీతంగా వస్తూ ఉంది. మరి ఎందుకు వాళ్ళ న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తుంది? కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలోని పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత, వాళ్ళ పిల్లల్ని ఫ్రీగా చదివించేదానికి
వాళ్ళకి అన్ని విధాలుగా స్కాలర్షిప్లు అయితేమి, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ పిల్లలకి ప్రత్యేక రాయితీలు ఇచ్చి వాళ్ళ గృహ వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి శాలరీని కూడా పెంచేదానికి కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఎన్ని విన్నపాలు చేసినా, ఎన్ని అరుపులు అరుచుకున్నా సోటోడు ముందు శంకుదినట్టే ఉందే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని చెప్పని కూడా నేను తెలియజేస్తాను. మరి ఈ రాష్ట్రంలో కార్మిక సోదరులకైతేమి, బడుగు బలహీన వర్గాల వరకైతేమి అందరి సంక్షేమాన్ని కాంక్షించే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉండారంటే ఆయన ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మనం చేస్తూ ఉంటాం. మీరందరూ కూడా ఈ కార్మిక సోదరులందరూ కూడా ఆలోచించండి. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి మీ వంతు మీరు కృషి చేయండి. ఈ సమస్యల పరిష్కారం విషయంలో తెలుగుదేశం పార్టీ మా నాయకులందరి సమక్షంలో ఇక్కడ నాయుడుపేట మున్సిపాలిటీలో ఏం చేయాలనో, లేదా అదేవిధంగా సూలూరుపేట మున్సిపాలిటీలో ఏం చేయాలనో ఆయా నాయకుల యొక్క సలహాలు సంప్రదింపులు చూసుకొని తప్పకుండా మేము పరిష్కరించేదానికి ముఖ్యమంత్రి రాబోయే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మరి పారిశుద్ధ్య కార్మికులు చేసే సమ్మెకి తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నాయుడుపేట పట్టణంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సిఐటి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేసిన మా ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, ఎస్ఎస్ఎల్ స్టేట్ కార్యదర్శి ప్రసాద్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన సిఐటి వీళ్ళకి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు వచ్చి ప్రతి ఒక్క ఎంప్లాయీకి అన్ని హామీలు ఇచ్చాడు. ఎవరికైతే వాళ్ళకి అంగన్వాడీకి అయితే పారిశుద్ధ కార్మికులకైతే ప్రతి ఒక్కటి నేను కన్నానన్న ఆయన ఇప్పుడు ఎక్కడికి పోయాడో అర్థం కాని పరిస్థితులు కలిపింది. నేను చేస్తా అని బాధ్యత తీసుకున్న ఆయన సీఎం చేయండి ఒక్కసారి అన్న చెప్పిన ఆయన అడిపోయాడు. సీఎం అయి 4.5 సంవత్సరాలు అయింది. కార్మికులను గాలి వేలేసాడు, అంగన్వాడీని గాలి వేలేసాడు, టీచర్లు గాలి వేలేసాడు. ఒక్క ఉద్యోగస్తుడికి కూడా ఆయన న్యాయం చేయలేని పరిస్థితి ఈరోజు ఇచ్చాడంటే ఈ పరిస్థితి అర్థం చేసుకోండి. ఇకనైనా తెలుగుదేశం పార్టీని ఒకసారి గెలిపించి చూడండి. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ పారిశుద్ధ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజు చేరుకుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా కందల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా స్టేట్ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి గంగాధర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తలంతా కూడా ఈ సమ్మె శిబిరాన్ని సందర్శించి మాకు మద్దతు ప్రకటించారు. మేము సిఐటి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో జరిగే పోరాటాలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నారనేసి మేము కోరుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ నేను విన్నాను అనేసి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్లోగన్ తీసుకుని వచ్చాడు. ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేవి, పారిశుద్ధ కార్మికులు అయితేనే కొన్ని రోజుల తరబడి రోడ్లోకి వచ్చి పోరాటం చేస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకనైనా సరే ఇక్కడ నాయుడుపేటలో అంగన్వాడీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలా. పరిష్కారం దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేదు, మొండి పట్టుదలకు పోతా ఉన్నది. ఇకనైనా సరే మొండి పట్టుదల పోకుండా ఈ అంగన్వాడీ కార్మికులు కానివ్వండి, పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కారం చేయాలనేసి సిఐటిగా డిమాండ్ చేస్తాను. మాకు మద్దతు ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం రద్దు చేయాలి. ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేయాలి. ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేయాలి. ఆప్కాస్ వ్యవస్థను
కార్మికులు హెల్త్ అలవెన్స్ ఇంజనీరింగ్ కార్మికులు హెల్త్ అలవెన్స్ జిందాబాద్ 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 మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.